ఇవాళ మనం చూద్దాం వరల్డ్స్ డెడెస్ట్ యానిమల్స్ యొక్క డెత్ పర్యాయాన్ని. ఫస్ట్ ఏంది షార్క్స్ వచ్చేసి ఇయర్లో 4 చనిపోతాయంట, తక్కువనే అసలు. వుల్ఫ్స్ ఎన్ని చనిపోతాయంట ఇయర్లో 10 చనిపోతాయంట, తక్కువనే ఇది కూడా. నెక్స్ట్ ఏంటిది జెల్లీ ఫిష్, ఇవి 15 చనిపోతాయా? బాగానే ఉన్నాయి, 40 చనిపోతాయంట సంవత్సరానికి, 40 చనిపోతాయంట జెల్లీ ఫిష్లు, తక్కువనే. బీస్ తేనెటీగలు ఇన్ని 100నేనా? తక్కువనే, సంవత్సరానికి 100 చచ్చిపోతాయి ఇవి. ఇదేంది డీర్లు ఎన్ని సంవత్సరానికి? 100 ఇవి కూడా. లయన్ సింహాలు ఎన్ని చచ్చిపోతాయి? 200 చచ్చిపోతాయి సంవత్సరానికి, బాబురే. నెక్స్ట్ హిపోపటమస్, ఇవి కూడా బాగానేనా? సంవత్సరానికి 500 హిపోపటమస్ చచ్చిపోతాయట. నెక్స్ట్ ఎలిఫెంట్స్, ఇవి తక్కువనే ఉంటాయిలే. సంవత్సరానికి 600 చచ్చిపోతానే పాపం ఎలిఫెంట్స్, బాబురే. క్రొకడైల్స్, ఇవైతే బాగానే చచ్చిపోతాయి కావచ్చు, 1000 సంవత్సరానికి 1000 చచ్చిపోతాయంట క్రొకడైల్స్. నెక్స్ట్ ఏంటిది స్కార్పియోన్స్, ఇవి అయితే బాగానే చచ్చిపోతాయి, 3300 చచ్చిపోతాయట సంవత్సరానికి. వీటి లెక్క చూసుకుంటే తక్కువనే. అసెసియన్ బగ్, ఇవైతే బాగానే చచ్చిపోతాయి, 10,000 కీటకాలు, చిన్న చిన్న కీటకాలు 10,000 చచ్చిపోతాయట. ఇదేంది ఫ్రెష్ వాటర్ స్నేల్స్, ఇది ఎక్కడికో పోయింది, 20,000 చచ్చిపోతాయట సంవత్సరానికి. నెక్స్ట్ ఏంటిది డాగ్స్, కుక్కలు ఎన్ని చచ్చిపోతాయి సంవత్సరానికి? 59,000 కుక్కలు చచ్చిపోతాయి ఎవరో సంవత్సరానికి, పాపం. స్నేక్స్, ఇవి పోతే లక్షలకు పోతే కావచ్చు. ఎన్ని 1,38,000 స్నేక్స్ చచ్చిపోతాయట సంవత్సరానికి. మనుషులు ఎంతమంది మనుషుల లెక్కలే చెప్పాలంటే 2, 3 పోతుంది, 4 లక్షలంట సంవత్సరానికి, 4 లక్షల మంది చచ్చిపోతున్నట. మస్కిటోస్, వీటి ఏడ అకౌంట్ చేస్తాను చెప్పు, పోతుంది ఎక్కడికో పోతుంది. ఇవి అయితే 10 లక్షలు దాటుతుందా? 7,25,000 మస్కిటోస్ చచ్చిపోతాయట సంవత్సరానికి.